కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి చాలా తక్కువ ఉండే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా నాకు తెలుసు, నేను చెప్పింది 100% రైట్ అనే అహంభావన కొంచెం ఉంది ఇవోలాగా. ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకుంది ఏంటంటే సార్, ఫస్ట్ అన్నీ నాకు తెలుసు అనే పదం అయితే ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మన సక్సెస్కు తొలిమెట్టు. ఇంకొకటి గేమ్ ఆడిపించినప్పుడు మనకి ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు సగం ఊరికి ఆడాను, అది దాని టైంపాస్ తీసుకున్నాను. అప్పుడు రెండోసారి తీసినప్పుడు ఎలాగైనా గెలవాలనేసి పట్టుదలతో ఆడాను. లాస్ట్కు విన్నర్ రన్నర్కి వచ్చేసరికి 20 మంది పక్క విన్నారు, నేను ఈ మేడం గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ కాడికి నేనే గ్రేటు అనే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అనేది నాకు ఇక్కడ కనపడింది సార్. మూడోది ఏంటంటే సార్, మనం అనుకున్నాం కదా, నాకు ఫస్ట్ ఏంటంటే కోపం ఎక్కువ ఉండే సార్. కోపంతో పాటు నాకు తెలుసు అని ఇగో భాగం కూడా ఎక్కువ ఉండే. అంటే నేను చెప్పిందే రైటు, మీరు చెప్పిందే రాంగ్ అనేసి. అంటే మనం ఎవరినో మార్చడం కాదు, ఫస్ట్ మనం మార్చుకున్న తర్వాత మన మార్పును గమనించి ఆటోమేటిక్ అవతల అడుగుతారు, అరే లాస్ట్ వీక్ ఈ వీక్ నువ్వు చాలా మార్పు ఉంది, ఎలా వచ్చినారని. దాన్ని నేను నమ్మకంగా చెప్పగలను చెప్పుకున్నంత కాన్ఫిడెంట్గా అయితే నాకు అనిపిస్తారు.